కొలత బ్లౌజ్తోని స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ కొత్త వారికి అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకునే ముందు నేను ఇలా ఫోల్డ్ చేశాను, చూపిస్తాను. క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు హైట్ కొలత బ్లౌజ్తో తీసుకుంటున్నాం కాబట్టి హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితే కొలుచుకోవాలి. ఇది 15.5 ఉంది హైట్ వచ్చేసి 15.5. ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర తీసుకోవాలా. ఈ బ్లౌజ్కి వేయలేరు వాళ్ళు, కానీ బ్లౌజ్ ఇక్కడ డాట్ దగ్గర పట్టుకొని ఇలా హైట్ అయితే తీసుకోవాలి. హైట్ 15.5 వచ్చింది కదా, 15.5. ఆ తర్వాత ఇలా హుక్ పెట్టేసుకొని నడుము అయితే కొలుచుకోవాలి. హుక్ పెట్టుకొని ఇలా నడుము అయితే ఎంత ఉంది, ఒక 15 ఉంది. 15 ఉంది అంటే ఇలా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు మెజర్మెంట్ అనేది ఇలా తీసుకుంటున్నాం కాబట్టి 15లో హాఫ్ 7.5 అవుతుంది. ఇప్పుడు అవే మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈక్వల్ లైన్ అనేది వేయాలి. ఇది ఈక్వల్ ఉంది, ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఒక ఈక్వల్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఈక్వల్ లైన్ అది వేసుకున్నాను కదా, ఏదైనా ఎక్స్ట్రా పార్ట్లు ఉంటే ఇక్కడ కట్ చేసుకోండి, లెవెల్ చేసేసుకోండి. 15.5 ప్లస్ ఒక 1 ఇంచ్ 16.5 తీసుకుంటున్నాను. ఇదిగోండి 16.5. యాక్చువల్గా 15.5 ఒక పావు తీసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా హైట్ ఉంది, నాకు క్లాత్ సరిపోవాలి. అందువల్ల కిందన ఖర్చు కోసం ఒక పావించే తీసుకుంటున్నాను. సో అందుకే పావించి తీసుకొని ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం కిందికి తగ్గుతుంది, ఒక 1/2 ఇంచు నాకు కలిసి వస్తుంది అంతే. మిగతా నార్మల్గా 1 ఇంచ్ తీసుకోండి. 15, ఒకవేళ 14 ఉందనుకోండి 15 అలా తీసుకోండి. నేను ఒక కిందన ఖర్చుకు ఒక 1/2 ఇంచే తీసుకున్నా అన్నట్టు. ఇప్పుడు నడుము వచ్చేసి 7.5. 7.5కి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకు అంటే డాట్స్ కోసం 1 ఇంచ్ కలుపుకోవాలి. అలాగే ఇక్కడ మనకు కుట్టు వస్తుంది కదా, 1/2 ఇంచు ఇక్కడ కదా కుట్టు వస్తుంది, కుట్టు మీద కుట్టు పెట్టండి. ఇలా కుట్టు మీద ఈ కుట్టిన బ్లౌజ్ అనేది ఇలా పెట్టండి. కొలత బ్లౌజ్ ఆర్మోల్ డౌన్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ కుట్టు ఉండండి, ఇది ఖర్చుది. ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకున్న ఇక్కడ. ఇప్పుడు మనకు ఆర్మోల్ అనేది వచ్చేస్తుంది. ఆర్మోల్ ఎంత ఉన్నది, 6 వచ్చింది కాబట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, 5.5 పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ డౌన్ కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ కూడా 5.5 దీన్ని మార్క్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనకు చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత అనేది ఎలా తీసుకోవాలి, ఈ హాఫ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈ హాఫ్ తీసుకున్నాం అనుకో, ఒక 1/4 పార్ట్ తీసుకుంటే చెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది మనకి, 8.8 ఉంది. అదే 8.8 ఇక్కడ తీసుకోవాలి, 8.8. ఇప్పుడు ఈ మార్కుని కలిపేసుకోవాలి. ఇది అనేది ఇలా ఎక్స్ట్రా, ఎందుకంటే బ్యాక్ సైడ్ తీసుకోరాదు కదా, ఇలా ఎక్కువ సాగిపోయింది ఉంటుంది కదా. సో అందుకే ఫ్రంట్కు ఓన్లీ హుక్ పట్టి తీసుకోవాలి. మరీ ఎక్కువ లాగొద్దు, ఇలానే తీసుకోవద్దు, చిన్నది లాగి తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మోలు ఇక్కడ 1.5 పెట్టేసుకొని ఇలా అయితే
డ్రా చేసేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాలి అని డౌట్ ఉంటే ఇలా పెట్టేసుకోండి, హాఫ్కి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి ఇలా. ఇప్పుడు నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ మిడ్ పాయింట్ని కొలుచుకోవాలి ఇలా. ఈ గల్లాది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇలా కొలిచేసుకొని ఈ కుట్టు పైన ఇక్కడ కుట్టు వచ్చేస్తుంది కదా మనకు, ఆ కుట్టు పైన ఇది కుట్టింది పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ పైన తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చుకి కుట్టేసరికి కిందికి దిగిపోతుంది. సో అందుకే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నెక్ విడ్త్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి అంటే షోల్డర్ చూసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా షోల్డర్ ఎంత ఉంది మనకి, కరెక్ట్ 2.5 ఉంది. 2.5 ప్లస్ ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి ఈ 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుంటే మిగతాది మనకు నెక్ వచ్చేస్తుంది. ఇది 2.5 ఉంది, నెక్ వచ్చేసి 2.5. కరెంటు పోయినట్టుంది. నెక్ వచ్చేసి 2.5. ఇక్కడ నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, ఇక్కడ 2.8 తీసుకోవాలా. 2.8 తీసుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. బాక్స్ 2.8కి 2.5కి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి. మనం నెక్ రౌండ్ ఎంత గీసుకోవాలి అని తెలియదు కదా, ఇలా 1/2 ఇంచుకి మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టేసుకొని ఇది మంచిగా డ్రా చేయడం రావాలి నెక్. ఇలా నెక్ నీట్గా డ్రా చేయడం అనేది రావాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్నాం కదా, డాట్స్ ఎలా తీసుకోవాలి అంటే కరెక్ట్ ఈ కుట్టు దగ్గరికి ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డాట్స్ వస్తాయి. ఇలా చిన్న కట్టింగ్ అయితే ఇచ్చుకోవాలి, మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఎంత పొడవు పెట్టాలి, ఒక్క 4.5 వరకు పొడవు పెట్టామనుకో, అంటే ఇది పొడవు బ్లౌజ్ కాబట్టి నేను పొడవు తీసుకున్నాను 4.5. మిగతాది నార్మల్గా హైట్ ఉంటే 4 తీసుకున్నా ఓకే. ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, అలాగే ఇలా తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ అడ్జస్ట్ కావట్లేదు కాబట్టి ఇలా తీసుకుందాం. ఇలా, ఎందుకంటే షార్ట్ హ్యాండ్సే కాబట్టి, ఈ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనం ఇక్కడ సరిపెట్టుకోవచ్చు. ఇలా సరిపెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్సే కాబట్టి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హైట్ అనేది కొలుచుకోవాలి. హైట్ అనేది ఎంత ఉంది లోపల వైపు చూపిస్తాం మీకు. ఎక్కువగా లాగొద్దు మనం క్లాత్ని. లోపల హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కుట్టిన దగ్గర నుంచి ఈ కుట్టిన వరకు కొలుచుకోవాలి మనం. ఎంత ఉందంటే కరెక్ట్గా ఒక 13.5 ఉంది. 13.5 అంటే మనం 14.5 తీసుకోవాలి ఖర్చుతో కలిపి. కిందన 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఖర్చుతో కలిపి. కరెక్ట్గా ఇది నేను మర్చింది, అక్కడికక్కడికి 14.5 ఉంది. మీకు కనిపించట్లేదు కదా, ఇలా మడిచింది 14.5 ఉంది. మొత్తం డ్రా చేసేసుకోవాలి ఇది ఇలా కొంచెం పైన వరకు, ఎందుకంటే నెక్ ఫ్రంట్ కొంచెం పైనకు ఉంటుంది కదా, ఇది టోటల్ డ్రా చేసేసుకోవాలి. ఇలాగా చుట్టూతూ డ్రా చేసేసి ఇది తీసేయాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసేసి డ్రా చేసిన దగ్గర మనకు ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి.
ఫ్రంట్ నెక్ అనేది ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఎంత ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఒక 6 ఉంది. 6 ఉంది. అదే 6 ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకు పోను 6 ఉంది. 6 ఇలా పెట్టుకొని ఈ 6కి మాత్రం పెట్టుకోవద్దు, ఒక 1/2 ఇంచి పైనకు అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే కుట్టిన తర్వాత మనకు ఇంకో 1/2 ఇంచి డౌన్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచి పైనకు అనేది డౌన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది గీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకొని 1/2 ఇంచుకి చిన్నది తిప్పడం అనేది నీట్గా రావాలి. తిప్పడం వస్తేనే మనకు నెక్ డ్రా చేస్తుంది. ఇప్పుడు హుక్ పట్టి తీసేసుకొని ఇలా హుక్ పట్టి తీసేసుకొని కరెక్ట్గా షేప్ పట్టి ఎక్కడికి ఉందో ఇదిగోండి ఇక్కడికి ఉంది, మీకు తెలియట్లేదు ఈ బ్లాక్ కలర్ క్లాత్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చిన్నది మార్క్ చేసేసుకోండి. మొత్తం ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి. ఎందుకు అంటే ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ప్లస్ ఇక్కడ కుట్టడానికి ఈ మూడింటికి కలిపి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ మనకు హుక్ పట్టీకి ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ కుట్టడానికి ఇక్కడ 3 దగ్గరలో కుట్టడానికి కలిపి 3 1/2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా మెల్లగా కర్వ్లో డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ పట్టీ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ ఆర్మ్ చంక దగ్గర నుంచి ఈ షేప్ పట్టీ వరకు ఇదిగోండి ఇక్కడ ఖర్చు కుట్టు వస్తుంది కదా, ఇక్కడ కుట్టు మీద కుట్టు పెట్టేసేయండి. ఇట్లా కుట్టు మీద కుట్టు పెట్టేసి ఇదిగోండి ఈ కుట్టింది ఇక్కడ వరకు ఉంది కదా, కుట్టింది ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఖర్చుకి కావాలి కదా 1/2 ఇంచు ఇది అనేది ఇలా డ్రా చేయాలి. ఇలా అయిపోయింది కదా. ఇక్కడ చిన్నది లోత్ అనేది తీసుకుంటాం, ఒక 1/2 ఇంచుతోని లోత్ అనేది తీసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత నేను డాట్స్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు డాట్స్ అనేది చూద్దాం. డాట్స్ ఎలా పెట్టుకోవాలి. ఈ డాట్ అయితే ఇలా ఫోల్డ్ చేశాక ఈ కింది భాగం అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ డాట్ వచ్చేస్తుంది. ఇలా గీరుకుంటే ఇక్కడ డాట్ అది ఎంత సైజు వరకు వాళ్ళ బ్లౌజ్ని బట్టి డాట్స్ అనేది పెట్టాలి. వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో చూసి ఒక 2 ఇంచులు ఉందనుకోండి, 2 ఇంచులు చూసి ఇలా పెట్టేసుకోవాలా. ఈ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డాట్ ఎలా పెట్టాలా, వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. హుక్ పట్టి సైడు చెక్ చేయండి. ఇదిగోండి ఇంత పెద్ద డాట్ ఉంది, అది కూడా ఇక్కడ వచ్చింది కుట్టడము. ఎన్ని ఫింగర్స్ ఉంది, ఇలా 4 ఫింగర్స్కే ఉంది. ఇలా 4 ఫింగర్స్కే ఉంది. లేదు 4 ఫింగర్స్ ఉండి గ్యాప్ ఉందనుకో, అదే 4 ఫింగర్స్ ఉండి ఒక గ్యాప్ అయితే ఇలా పెట్టాలా. ఇది మట్టుకు 4 ఫింగర్స్కే ఉంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు కుట్టడానికి పోతుంది. ఇలా 4 ఫింగర్స్, ఇక్కడ డాట్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇది ఎంత ఉంది డాట్ అనేది మనం ఒకసారి ఈ డాట్ను కొలుచుకోవాలా. ఎంత ఉంది, 1.2 వరకు ఉంది. అదే 1.2 వరకు ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ 1.2 అంటే ఇలా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా,
ఇదా. ఇప్పుడు ఈ డాట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఇది క్రాస్ అయితే చేసుకోవద్దు, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే డ్రా చేసిన తర్వాత కరెక్ట్గా మనకి ఇక్కడ కూడా ఒక డాట్ వస్తుంది కదా, ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకుంటే ఇక్కడ ఈ డాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది కరెక్ట్ వేస్తేనే ఇది కరెక్ట్ వస్తుంది. ఇది కరెక్ట్ వేయడం చూసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఎన్ని ఇంచెస్ ఉందనేది వాళ్ళ దాన్ని చూసుకోవాలా. కొందరిది చిన్నది ఉంటుంది, కొందరిది డాట్ని బట్టి కూడా షేప్ ఫ్రంట్ సైడ్ మారిపోతుంది. మెయిన్ బ్లౌజ్లో కుట్టేది ఫ్రంట్ పార్టే కదా. ఇది వచ్చేసి ఒక 4.5 ఇంచెస్ వరకు ఉంది. ఇదిగోండి 4.5 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ కూడా అయిపోయింది. థర్డ్ డాట్ అయిపోయింది కదా, ఫోర్త్ డాట్ ఉందా లేదా చూసుకోవాలా. ఈ బ్లౌజ్కి అయితే లేదు, ఒకవేళ ఉన్న వాళ్ళకి అయితే అది ఎంత సైజు ఉందనేది చూసుకొని ఇలా ఇక్కడ డ్రా చేసుకుంటారు. ఇలా అయితే డ్రా చేసుకుంటారు ఇక్కడ సైడ్కి. ఇలా ఇంతే అండి డాట్స్ వేసుకోవడము. ఇప్పుడు రెండో సైడ్ కావాలి అనుకున్నప్పుడు ఇది దీనిపైన ఇలా వేసేసుకొని మనము ఇలా వేసేసుకుంటే డాట్స్ అనేది మనకు రెడీ అయిపోతాయి. రెండో సైడ్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కంపల్సరీ ఇలా డ్రా చేసే కుట్టు వస్తుంది కదా. ఇప్పుడు అయిపోయిందా. హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. షేప్ పట్టీకి క్లాత్ ఇందులో లేదు, నేను వేరే క్లాత్లో అడ్జస్ట్ చేసి చెప్తాను. వాళ్ళు ఇంతే ఇచ్చారు లైనింగ్. ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలా. హ్యాండ్ లెంత్ తినది షార్టే ఉంది, షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇదిగోండి షోల్డర్ ఇక్కడ ఉంది. ఎంత ఉంది తిన హ్యాండ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి 5.5 ఉంది. 5.5 అంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 6.5 అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి 6.5. 6.5కి ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకొని కరెక్ట్గా వీళ్ళ బ్లౌజ్ ఎంత దింపిందో చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఇలా పరుచుకోవాలి. కిందన 1/2 ఇంచ్ కుట్టడానికి ఇదిగో ఇలా ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ కుట్టింది ఒక 1/2 ఇంచ్ పైనకు వచ్చింది కదా మార్కు. ఇప్పుడు ఇలా పరుచుకొని హ్యాండ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా రావాలా పరుచుకుంటే. ఫ్రంట్ పార్ట్ అనేది రావద్దు మనకు, పరుచుకుంటే ఇలా బ్యాక్ పార్ట్ అనేది రావాలి. ఇదిగోండి ఇక్కడ కుట్టుంది కదా, ఇక్కడ మార్క్ చేసేసుకోవాలా. ఇప్పుడు ఇదే హ్యాండ్ డౌన్ అయిపోతుంది. ఈ హ్యాండ్ డౌన్ ఎంత ఉంది, ఒక 3కి డౌన్ చేశారు వీళ్ళు, 3కి డౌన్ చేసేసారు. ఇప్పుడు ఈ డౌన్ పైన హ్యాండ్ రౌండ్ అనేది మనము గీసుకుంటాము. హ్యాండ్ రౌండ్ అనేది గీసుకుంటాము. ఇలా హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది, ఆర్మోల్ రౌండ్ 9 ఉన్నది. అదే 9 మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 9 పెట్టాను, ఇక్కడ 1, ఈ లైన్ పైన ఈ టేపు ఎడ్జ్ అనేది పెట్టాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకోవడం ఇలా ఒక 2 దగ్గర నుంచి, ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా చిన్నది డౌన్ అవ్వాలి. ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉన్నది తినది, కరెక్ట్గా 5.8 ఉంది. అదే 5.8 ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కుని అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది డ్రా చేసుకోవాలి, కట్ చేసుకోవడమే. ఇప్పుడు షేప్ పట్టీల క్లాత్ లేదు కాబట్టి నేను వేరే క్లాత్ పైన అయితే కట్ చేస్తాను. ఇప్పుడు షేప్ పట్టీ కోసం వేరే క్లాత్ అయితే తీసుకొచ్చాను. ఇలా లైన్ వేసేసుకొని ఫస్ట్ హుక్ పట్టీ సైడు ఈ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. హుక్ పట్టీ సైడ్ హైట్ ఎంత ఉందో చూసుకుంటే ఒక 3 ఇంచెస్ ఉంది. 3 అంటే ఇలా 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇలా 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఎంత ఉంది, ఈ సైడ్కి ఇది హుక్ పట్టీ కదా, ఈ సైడ్కి ఎంత ఉంది, ఈ సైడ్కి ఎంత ఉంది, ఇటు సైడ్ కూడా
ఒక 3 ఉంది. ఇటు సైడ్ కూడా సేమ్ 3 ఉంది. అంటే వీళ్ళ నడుము కొలత ఎంత, మనకు నడుము కొలత వచ్చేసి 7.5. ఫస్ట్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, అదే 7.5 ఇక్కడ తీసుకుంటాం 4th పార్ట్లో కాబట్టి, ఇది అందులో ఒక భాగం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 3, కానీ 2 వైపులా 3 ఉంది. ఇలా స్ట్రైట్ వస్తుందా అంటే స్ట్రైట్ రాదు. వాళ్ళ బ్లౌజు కొంచెం ఇలా అని ఈ మధ్యలో మాత్రం చిన్నది షేప్ ఉంటుంది. ఇది అనేది ఎక్స్ట్రా ఇలా ఉంది షేప్ వచ్చేసి. కట్ చేసేసుకుందాం ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకుందాం. ఎందుకు అంటే 2 వేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని, అంతే. ఇలా 4 అయితే కట్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా వస్తుంది నడుమును పట్టి ఉండడానికి. మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు. ఈ మెయిన్ క్లాత్ పైన మనం ఇందాక కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ నీట్గా పరుచుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ బ్యాక్, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, మనము షేప్ పట్టీలు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. వీళ్ళు ఇవ్వడమే తక్కువ ఇచ్చారు క్లాత్. బ్లౌజ్ అనేది చాలా లెంత్ ఉంది, తక్కువ ఇవ్వడం అని కాదు, బ్లౌజ్ అసలు చాలా లెంత్ ఉంది. అడ్జస్ట్ చేయడం కూడా రావాలి. షేప్ పట్టీలు అనేది ఇక్కడ వస్తాయి మనకి. నేను తర్వాత ఇది కట్ చేశాక అక్కడ తీసుకుందాం. లేదు అంటే ఫస్ట్ హ్యాండ్ లోత్ తీసుకోలేం కదా, హ్యాండ్ లోత్ అయితే తీసుకుందాం ఫస్ట్. మర్చిపోయాను. ఇక్కడ మధ్యలో ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసేసి ఇది మిడ్ పాయింట్ మనకి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ అలా వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఒక 7 ఉంది. కరెక్ట్గా ఇలా మిడిల్లో ఇలా మార్క్ అయితే చేసేసుకొని ఒక 1/2 ఇంచ్, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఉంటుంది. ఇటు వచ్చేసరికి ఇలా సన్న కరువుతో ఇలా రావాలి. ఇటు వచ్చేసరికి కూడా ఇలా కరువుతో రావాలి. ఇప్పుడు ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా. ఇది లోతు అని తెలియడానికి చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలా షేప్ పట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అడ్జస్ట్ అయ్యాయి అన్ని పార్ట్స్. మీకు కెమెరాలో కనిపించట్లేదు, అటు తిప్పి చూపిస్తాను. అదిగో అన్ని పార్ట్స్ అడ్జస్ట్ అయ్యాయి. కట్ చేసుకోవడమే ఇప్పుడు. చుట్టూతా కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాము. స్టిచ్చింగ్ చేసే ముందు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైనట్టయితే కామెంట్ చేయండి. అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి ఎక్కడ అర్థం కాలేదనేది. మనం స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని